శుభోదయం. స్వామియే శరణమయ్యప్ప. మాలధారణం నియమాల తోరణం. ఈ రోజున శీర్షిక కుసుమం, మాలధారణం నియమాల తోరణం. ఇది మాలధారణం నియమాల తోరణం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది అయ్యప్ప స్వామికి సంబంధించింది అండి. అయ్యప్ప స్వామి దీక్ష, దక్షతలు, భక్తి ప్రపత్తులు పెళ్ళుబుకే సీజన్ ఇది. ఎక్కడ చూసినా సరే అయ్యప్ప స్వామి దుస్తులతో మనకు కన్యస్వాముల దగ్గర నుంచి ఎంతోమంది దర్శనం ఇస్తూ ఉంటారు, గుళ్ళలో కానీ లేకపోతే రోడ్ల మీద కానీ. అసలు ఉత్తరాది కన్నా కూడా దక్షిణాదిలో ఎక్కువగా అయ్యప్ప ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్పకు సంబంధించి దీక్షలు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక దీక్ష తీసుకుంటున్నాము అంటే ఆ స్వామి మీద నమ్మకంతో మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు సఫలీకృతం చేసే స్వామి గనక చేస్తాం. ఒక వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన, శివారాధన చేసిన, వైష్ణవ ఆరాధన చేసిన, హనుమత్ ఆరాధన చేసిన, ఏదైనా సరేనండి ఒక దీక్ష. కానీ ఈ పరిణామ క్రమంలో, ప్రస్తుత పరిణామ క్రమంలో కలి బాగా మన బుర్రల్లోకి ప్రవేశించిన ఈ టైంలో విష సంస్కృతులు బాగా నాటుకున్నటువంటి ఈ సమయంలో నిజంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్న వాళ్ళను అందరికీ వర్తించదండి, అందరికీ వర్తించదు. నియమనిష్టలతో, చాలా నియమనిష్టలతో ఉండేవాళ్ళు 100కి 10% మంది ఉంటారు, కనిపిస్తారు అంతే. టోటల్ మిగతా వాళ్ళంతా 90% నేను చెప్తున్నానండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు నాకు. కానీ మాలధారణం నియమాల తోరణం అవి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. ఎంతమంది 40 రోజులు మండల దీక్ష, అర్ధ మండల దీక్ష అంటూ తీసుకుంటున్నారు. కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళిపోతున్నారు. దీక్షే లేకుండా ఓ వారం రోజులు మౌనవ్రతం వహించి, వారం రోజులు దీక్ష, అక్కడికి వెళ్ళి వివిఐపి దర్శనం అని ఉంటుంది. ఆ దర్శనం ద్వారా వెళ్ళి అయ్యప్పని చూసి వస్తూ ఉంటారు. ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఉద్యోగరీత్యా కానీ, సెలవులు దొరక్క కానీ. అలాంటప్పుడు ఎందుకు తీసుకోవటం? సివిల్ డ్రెస్సుల్లో అప్పటిదాకా సివిల్ డ్రెస్ వేసుకునే ముందు దాకా బార్లలో ఉంటారు, రెస్టారెంట్లలో ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఆ వారం రోజుల్లోనే భక్తి వచ్చేస్తుంది వీళ్ళకి. సివిల్ డ్రెస్సులో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది, నాకు మనస్సుకి చాలా బాధ కలిగించేటువంటి విషయాలు ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి అవి మేము ముందుంచుతున్నాను. యథార్థం. దీంట్లో దేవుడి విషయంలో మనం అబద్ధాలు ఆడకూడదు, కల్పితాలు చేయకూడదు, ఊహల్లోకి వెళ్ళకూడదు, యథార్థాలు చెప్పుకోవాలి. ఈ రోజున అయ్యప్ప దీక్షలు ఎలా ఉన్నాయంటే, అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్న వాళ్ళు టీ బంకుల్లో కనిపిస్తున్నారు, టీలు తాగుతూ. అయ్యప్ప దీక్షలు తీసుకున్న వాళ్ళు పాన్పరాకులు నవ్వులుతూ కనిపించారు. అయ్యప్ప దీక్షలు తీసుకున్న వాళ్ళు మందు తాగుతున్నారు. బార్లలోకి వెళ్ళకపోయినా సమాజం ఎక్కడ ఏవహించుకుంటుందో, ఎక్కడ తిడుతుందో అని మందు తెప్పించుకొని సీక్రెట్ ప్లేట్లో పెట్టుకొని, సీక్రెట్ ప్లేస్లో ఉండి తాగుతున్నారు. ఈ నాన్ వెజ్ విషయం అవన్నీ మనకు అనవసరం అనుకోండి, మిగతావి అంటే అతిక్రమిస్తున్నారండి. అయ్యప్పని అయ్యప్పగా పరమ పవిత్రంగా చూడట్లే. మహా పాపం చేస్తున్నాం, మహా నేరం చేస్తున్నాం, మహా ద్రోహం చేస్తున్నాం ఈ దుస్తులు వేసుకొని అని ఎవ్వరికి అనిపించట్లేదు వాళ్ళకి. అయ్యప్ప దుస్తులు వేసుకుంటున్న వాళ్ళ భాష ఎలా ఉంటుందో తెలుసా మీకు? బూతులు తిట్టేస్తున్నారు. దొబ్బయ్య అని, బాసు
లేకపోతే ఏ ఎలా ఉంది ఒళ్ళు అని, దీక్షలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను, లేకపోతే నేను నరికేసేవాడిని అని అన్నవాడిని కూడా నేను విన్నాను. దీక్షలో ఉన్నాను, నా కోపం తెప్పించొద్దని చెప్పి బండబూతులు తిట్టిన వాళ్ళని కూడా నేను చూశాను ఈ రోజుల్లో. ఆవేశాలని అణుచుకోవట్లేదు. అయ్యప్ప దీక్ష ఫలితం ఏంటండి? అయ్యప్ప దీక్ష తీసుకోవటానికి ప్రతిఫలం ఏంటండి? అసలు అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటున్నావు? అరిషడ్ వర్గాలను జయించడానికి అంటున్నారు. కామ, క్రోధ, మదం, మాత్సర్యాలు, లోభాలు ఇవన్నీ కూడా. ఏం జయిస్తున్నావు నువ్వు? ఇంట్లో కింద నేల మీద పడుకుంటున్నావా? యూఫామ్ బెడ్ మీదే పడుకుంటున్నావు హాయిగా, ఏసీ వేసుకొని బతుకుతున్నావు. కార్లు ఉన్న వాళ్ళు అయ్యప్ప దీక్షలో ఏసీ కార్లో వెళ్ళిపోతున్నారు ఆఫీసులకి. ఆటోలో వెళ్ళొచ్చుగా, ఇంకా సామాన్యమైన స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా. ఏసీ కార్లో వెళ్ళిపోవాల్సిందే దర్జాగా. నువ్వు ఏమి మమకారాలు చంపుకున్నావు? 10 చేతులకి 10 వేళ్లకి బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నావు, మెడ నిండా బంగారు గొలుసులు వేసుకొని షో చేస్తున్నావు. కేవలం ఒక దుస్తులు మాత్రమే ధరిస్తున్నావు. అది కూడా అక్కర్లేదు. 40 రోజుల దీక్ష మనసులో అయ్యప్పని తలుచుకుంటే చాలని ఏ గురుస్వామి కొత్త గురుస్వామి వచ్చి చెప్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన సీరియడ్ తాగుతున్నాడు విపరీతంగా. నేను అడిగా, ఏంటండి ఈ స్వామి దీక్ష ఏంటి, భ్రష్టు పట్టిస్తున్నారు ఏంటంటే, మా గురుస్వామి చెప్పాడండి సీరియడ్ తాగితే పర్వాలేదని చెప్పి. ఒక గురుస్వామి చెప్తాడు, నేను 18 సంవత్సరాలు వెళ్ళిపోయాను, గురుస్వామి స్థానం దాటేశాను, ఇప్పుడు నేను ఏదైనా చేయొచ్చు, కానీ నేను నా పరిధిలో నేను ఉన్నానని చెప్పి పాన్ పరాక్ వేసుకొని ఉమిలి పారేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఇలాంటప్పుడు దీక్షలు, దీక్షాధారణలు ఇంకెందుకండి? నియమనిష్టలు అనగానే ఇంట్లో గృహిణి పరమ పవిత్రంగా వంట చేసి పెట్టాలి మడితో అన్నారు. మడి లేదు, ఏమీ లేదు, గృహిణి లేదు, వంట లేదు, ఏమీ లేదు. అసలు ఇంట్లో పటం పెట్టుకున్నారా లేదో కూడా తెలియదు. ఈ మంత్రాలు చదివేస్తారు. శరణు ఘోష, యమ స్పీడ్ వెళ్ళిపోవాలి, ఆఫీస్ బయటికి వెళ్ళిపోవాలి. కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు. కొంతమంది ఆర్భాటానికి చేసేవాళ్ళు, గంటలు మోగిస్తూ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏ హోటల్లో చూసినా సరే, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ప్లేట్ 40 రూపాయలకి 4 ఇడ్లీ ఇచ్చే హోటల్లో చూసినా సరే అయ్యప్పలు తటస్థపడుతున్నారు. పెద్ద పెద్ద హోటల్స్లో కూడా అయ్యప్పలే కూర్చొని జోకులేస్తున్నారు. లౌకిక ప్రపంచంలోని మాటలన్నీ మాట్లాడేస్తున్నారండి. సౌమ్యత చాలా ముఖ్యం, ప్రశాంత వదనం చాలా ముఖ్యం. ఎక్కడుంది ప్రశాంత వదనం? కోపోద్రిక్తంతో ఉన్నారు. ప్లాన్లు వేస్తున్నారు కబ్జాలు చేయటానికి. వ్యాపారమే చేస్తున్నాడు వాడు. షాపు తీసే స్వామి, క్షమించండి, స్వామి షాపు తీసాడంటే కమర్షియల్గా వెళ్ళిపోవట్లేదండి. నువ్వు వ్యాపారం మామూలుగా ఎలా రోజు సజావుగా చేసుకుంటున్నావో, ఎంత లాభాలు ఆర్జిస్తున్నావో అంతే లాభాలతో అయ్యప్ప దుస్తుల్లో ఉండి కూడా చేస్తున్నావు. అలాంటప్పుడు నీ తమ్ముడికో లేకపోతే నీ అసిస్టెంట్లకో ఎవరికో వాళ్ళకి వ్యాపారం అప్పచెప్పే 40 రోజులు దూరంగా కూర్చో. ఎందుకు ఈ లౌకిక ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ అక్కడ వ్యాపారం చేసి అక్కడ సంపాదించుకోవటం? నీ దీక్ష ఏంటి, నువ్వేంటి, ఈ దుస్తులేంటి, ఏంటి ఏదైనా ఉందా? ఇదివరకు అయ్యప్ప దుస్తులు అనగానే చాలా జాగ్రత్తగా పరమ పవిత్రంగా కుట్టించేవాళ్ళు. ఇప్పుడే అక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఫ్యాషన్ ఏ షాప్లోకి వెళ్ళిన, షాపింగ్ మాల్లో ఉన్న ముందు దుస్తులే కనిపిస్తుంటాయి, అయ్యప్ప దుస్తులు సైజుల వారీగా. ఈ మధ్య కాలంలో కుర్తా పైజమాలు వచ్చేసాయి అయ్యప్పవి. వెరైటీ డ్రెస్సులు వచ్చాయి అయ్యప్ప, వెరైటీ మోడర్న్ డ్రెస్సెస్ కుట్టిస్తున్నారు అయ్యప్పవి. ఏంటండి అయ్యప్ప దుస్తులు వేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టడం? ఈ మమకారాలు ఏంటండి జుట్టు మీద, వీటి మీద, మొహం మీద? చాలా చాలా ఎంత దరిద్రంగా, ఎంత పతనావస్థకి వెళ్ళారంటే అంత పతనావస్థలో ఉన్నారు ఈ రోజున. ఇంకా రాను పరిణామ క్రమం మారుతోంది సంవత్సరానికి. పూర్వం
రోడ్డు మీద ఒక అయ్యప్ప వెళ్తుంటే ఒక అయ్యప్ప ఎదురొస్తే స్వామి శరణం అని దండం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ దండాలు లేవు, దశకాలు లేవు, ఏవీ లేవు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి దారిన వాళ్ళు వస్తున్నారు. ఇదివరకు ఒక అయ్యప్పని చూసి ఒక అయ్యప్ప గౌరవించుకునేవాళ్ళు దీక్షలో ఉన్న వాళ్ళని చూసి. దీక్షలో ఉన్న వాళ్ళు వస్తుంటే కొంచెం పక్కకి తప్పుకుండేవాళ్ళు, మడితో వస్తున్నాడని, కాళ్ళకి చెప్పులు లేకుండా మడితో వస్తున్నాడని. ఇప్పుడు ఎవరండి? నరకయాత్ర ఎవరు చేస్తున్నారు? నడిచి ఎవరు వెళ్తున్నారు? స్కూటరు, మోటార్ సైకిల్, ఏమండి, కారు. ఈ విలాసవంతంగా గడిపేస్తున్నావు. కేవలం దుస్తులు ఒకటే మార్చటం, నువ్వు అలంకరణ ఇంకేమీ లేదు నీకు. నోటి నుంచి వచ్చేది బండబూతులు వస్తున్నాయి, నోటి నుంచి వచ్చేది లౌకిక వ్యవహారం వస్తుంది, నోటి నుంచి వచ్చేది వ్యాపారం వస్తుంది. నీ దైనందిన జీవితం, నీ దైనందిన మాటలు, దైనందిన మార్పులు ఏమైనా తేడా ఉందా? తెచ్చుకుంటున్నావు. దీక్ష అంటే ఒకళ్ళు అయ్యప్ప దీక్ష అనగానే ఇంకోళ్ళు హనుమత్ దీక్ష అని ప్రారంభించారు, ఇంకోటి శివ దీక్ష అని ప్రారంభించారు. రకరకాల దీక్షలు వచ్చాయి. భవానీ దీక్ష ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళ ఈ దీక్షల్లో తీసుకున్న వాళ్ళు కూడా అంతే, దుస్తుల వరకే, మిగతావన్నీ ఏవి అరిషడ్ వర్గాన్ని ఏవి జయించట్లే. లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి అయ్యప్పకి. ఈ ఫుడ్డే తినాలి, శాకాహారమే తినాలి, ఇదే తినాలి, ఇంత లిమిట్లో తినాలి, ఈ టైంలో తినాలి అని చెప్పి. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేస్తున్నారు. బాసు అంట, బాసు, లేకపోతే ఇంకేదో. ఒక్క సంసార జీవితం అనేది తెలియదు, అది ఒకటి తప్ప మిగతా అవన్నీ ఇంట్లో కార్యక్రమాలన్నీ జరిగిపోవాల్సింది. ఫోన్లలో అన్ని రాజకార్యాలన్నీ ఫోన్లలో జరిగిపోవాల్సింది. ఎవరిని ముంచాలో ఫోన్లో జరిగిపోవాల్సింది. దీక్ష ఇంకేంటండి? ఇంకా నీకు ఈ దేవుడు ఏ వరం ఇస్తాడు? నీ దీక్షకి ఏం మెచ్చుకుంటాడు అయ్యప్ప? విస్తుపోతున్నాడు అయ్యప్ప. పరమ పవిత్రంగా కఠోర నియమాలతో నియమనిష్టలు పెట్టాడు. చలికాలంలో అయ్యప్ప దీక్ష అంటే. ఈ రోజుల్లో చన్నీళ్ళు స్నానం చేస్తున్నారా అండి? కొంతమంది ప్రవక్తలు, కొంతమంది ప్రవచనకర్తలు చెప్తున్నారు, మీకు జ్వరంగా ఉన్నా, జలుబుగా ఉన్నా ఏమనుకోడు అయ్యప్ప, చన్నీళ్ళు చేయాలన్నది ఏం అక్కర్లేదు, ఆయన గోరువెచ్చటి నీళ్ళు పోసుకోండి, స్వామియే శరణం అయ్యప్ప, అదేదో ఆ ఫలితం ఆయనే తీసుకుంటాడు, షేర్ చేసుకుంటాడు, మీకేం భయం లేదు, మీరు వేడి నీళ్ళు పోసేసుకోండి అని చెప్పేస్తున్నారు హితవు. దాన్ని పట్టుకుంటున్నారు అందరూ. వేడి నీళ్ళే, జలుబు చేస్తుంది మాకు చన్నీళ్ళు చేస్తే. ఇంకేంటండి దీక్ష మీరు? ఇక భజనలు, పడి పూజలు ఇళ్లలో చేస్తారు. ఫ్లెక్సీ బోర్డులు చూడాలండి బాబోయ్, ఫ్లెక్సీ బోర్డులు పెద్ద 70 mm RPM లాగా, 78 RPM లాగా, పెద్ద 70 సినిమా స్కోప్ లాగా పెద్ద ఫ్లెక్సీ బోర్డులు సెంటర్లలో. దాని నిండా రకరకాల మంది బొమ్మలు ఉంటాయి. అయ్యప్ప బొమ్మ ఎక్కడో ఒక మూల, పాపం నేను కూడా ఉన్నాను అన్నట్టుగా మూల ఎక్కడో బొమ్మ పెడతారు, లేకపోతే సెంటర్లో చిన్న బొమ్మ పెడతారు. పడి పూజ. గురుస్వామి 23 సార్లు వెళ్ళిన గురుస్వామి 24. ఏంటండి అంకెలు? ఏదో నారాయణ ర్యాంకు, చైతన్య ర్యాంకుల్లాగా. ఆ గురుస్వామి బొమ్మ కొంచెం పెద్దది. ఆ గురుస్వామి డాంబికం, నేనే అయ్యప్పని అనుకున్నట్టుగా ఫీల్ అయిపోతుంటాడు ఆ గురుస్వామి. ఆయన అదుపాజ్ఞల్లో ఉండాలి. ఇక భజనలు ఎప్పుడు పెడతారండి? సాయంత్రం పూట పెట్టుకున్నప్పుడు సాయంత్రం 7 నుంచి 10తో క్లోజ్ చేయాలి. 11కి స్టార్ట్ చేస్తుంటే చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్నవాళ్ళు, నిద్రలు పోయేవాళ్ళు, లేకపోతే హార్ట్ పేషెంట్లు, సిక్ పేషెంట్లు, వీళ్ళ గగ్గోలకు, ఆర్జే హంట్లకి, ఆర్జే స్పీకర్లకి అరుపులు పెద్దగా, గావు కేకలు, అరుపులు పెద్దగానే స్వామి శరణం అయ్యప్ప అని అంటుంటే వాళ్ళ గుండెలు అవిసిపోతూ ఉంటాయి. ఎవరు చెప్తారు వచ్చి, నాయన కొంచెం చిన్నగా పెట్టుకోండి నాయన, సౌండ్ చిన్నగా చెప్పుకోండి. స్వామివారి ఘోష అంటే ఎవరైనా, శరణు ఘోష అంటే ఎవరైనా వింటున్నారా? రెచ్చిపోతున్నారు వాళ్ళ మీద. మాకు స్వేచ్ఛ లేదా? మేము రోజు పెడుతున్నామా? ఈ రోజునే కాబట్టి పెట్టాం అని అంటున్నారు. సరే, అక్కడి నుంచి తీద్దాం. పూజ అయిపోతుంది బ్రహ్మాండంగా.
16 మెట్లు అంటూ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక భోజనాలు 18 రకాల భోజనాలు, పిండి వంటలు వండి వడ్డించమని అయ్యప్ప చెప్పాడా మీకు? 24 రకాల పిండి వంటలు వడ్డించమని అయ్యప్ప చెప్పాడా వండి? ఎందుకండి విస్తళ్ళలో వేసి వేసి స్వామి ఇంకోటి తిను, స్వామి ఇంకోటి చచ్చిపోతుంటాడు ఆ స్వామి, తినలే దండం పెడతాడు, బాబోయ్ వద్దు స్వామి వద్దు స్వామి అని అంటూనే మొహమాట పడుతుంది పాపం, అవన్నీ ఎక్కించుకోవాలి. పొద్దున్నుంచి ఆకలితో ఉంటాడు స్వామి, పొద్దున్నుంచి ఏమి తిండు కాబట్టి స్వామి ఆకలి నకనకలా ఆడిపోతుంది, అందుకే పెడతాం. ఏంటి పెట్టేది? కడుపుకి ఎంత పడితే అంతే తింటాడు స్వామి. 24 రకాలు నువ్వు చేయక్కర్లేదు నీ మెహర్బాణి చూపించడానికి. ఇలా చెప్పారండి పూర్వం, ఇలా చేశారండి పూర్వం. మారిపోయిందండి వ్యవస్థ. దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద భక్తి సన్నగిల్లి ఆడంబరాలు, డాంబికాలు, ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా తన భాష అనర్గళంగా, తనకు భాష వచ్చు, తనకు ఆధ్యాత్మికంగా మంచి నాలెడ్జ్ ఉంది అని ప్రూవ్ చేసుకోవటానికి మైక్ అందుతే చాలు విపరీతంగా మాట్లాడేస్తారు, భయంకరంగా చప్పట్లు కొట్టించుకోవటానికి. అవన్నీ చెప్పవలసింది ఏదో సూటిగా చెప్పట్ల. ఇక అయ్యప్ప దాంట్లో చెప్పేదే ఉందండి, ఆర్కెస్ట్రా పెడతారు, ప్రతి మృదంగానికి ఒక మైకు, హార్మోనియంకి ఒక మైకు, ఇన్ని మైకుల మధ్యలో రణగుణ ధ్వనుల్లో చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన లేదు. కోపం వచ్చేస్తుంది అయ్యప్పలకి. రోడ్డు మీద చూస్తున్నాం, బజ్జీలు, పురుగులు, మైసూర్ బజ్జీలు, మైసూర్ బోండాలు ఏవి పడితే అవి తినేస్తున్నారండి. కొన్ని హోటళ్ళ దగ్గర అయ్యప్పలకు ప్రత్యేకం అని అంటాడు. అయ్యప్పలకు ప్రత్యేకం ఏంటి అని నేను లోపలికి వెళ్తే కనీసం ఆ దోశలు వేసేవాడు కానీ, ఆ ఇడ్లీ తీసేవాడు కానీ, లేకపోతే ఏదైనా సరే వంట చేసేవాడు ఒక్కడు అయ్యప్ప దుస్తుల్లో ఉన్న పాపాన లేదండి. వాడు స్నానం చేశాడో కూడా తెలీదు, వాడు వేసిస్తున్నాడు, ఈ అయ్యప్పలు తింటున్నాడు. అసలు ఏంటండి ఈ పద్ధతులు? ఇంకా దేవుడు కరుణిస్తాడా? దేవుడు వరమిస్తాడా? దేవుడు దయదలుస్తాడా? ఆర్భాటాలు ఇవన్నీ ఏమి లేకుండా మనసులోనే ధ్యానం చేసుకొని, మనసులోనే స్వామిని తలుచుకొని, మనసులోనే హనుమాన్ చాలీసా చేసుకొని, మనసులోనే అయ్యప్ప నామాలు తలుచుకొని, చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని, ఓ పువ్వు పెట్టుకొని, దీపారాధన చేసుకొని, శుభ్రంగా హాయిగా 40 రోజులు చేసి అయ్యప్పది శుభ్రంగా వెళ్ళండి శబరిమల. నీకు ప్రతిఫలం దక్కకపోతే అడగండి, అయ్యప్ప కరుణిస్తాడు, నీ కార్యక్రమాలన్నీ సుఖవంతం చేస్తాడు. అంతే తప్ప ఈ ఆర్భాటాలు, ఈ ఇవి మెహర్బాణీలు, ఈ షో చేయటాలు, వీటిలందరికీ ఏమీ జరగవు అనుకుంటున్నారేమో మీరు. నేను శాపం కాదు ఇది. ఎవరి కోసం చేస్తున్నారు మీరు ఇవన్నీ? ప్రపంచం కోసమా, నీ గొప్పతనమా, నీ మెహర్బాణీ కోసమా చేస్తుంది? అయ్యప్ప అనగానే బంగారు నగలు తీసేయండి. మాలధారణం చేసినప్పుడు ఒకవైపు మాలధారణ ఉండాలి, బంగారు గొలుసులు ఉండాలి, చేతికి ఉంగరాలు ఉండాలి, అన్నీ ఉండాలా? అయ్యప్పని దూషించట్లే ఇక్కడ. అయ్యప్ప పేరు చెప్పుకొని మీరు చేస్తుంది మహా తప్పు అని చెప్తున్నా. నువ్వెవరివి చెప్పడానికి అని అనొచ్చు. బాధ చూసి, నా కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ చూసా. సిగరెట్లు తాగటం ఏంటి, పాన్ పరాకులు తినటం ఏంటి, బడ్డీ కొట్ల ముందు చాట్ చేయటం ఏంటి, కిలీలు వేసుకోవటం ఏంటి, పరాకాష్ట ఏంటంటే మందు తాగుతుంటే, మన ఒక అయ్యప్పని పట్టుకుంటే ఆపుకోలేకపోతున్నాను స్వామి, అలవాటైపోయేది రోజు అని చెప్పేసేసి కళ్ళ ముందే తాగుతున్నాడు అతను, కళ్ళ ముందే. చాలా స్వామి అయ్యప్ప క్షమించయ్యప్ప, ఇలాంటి అజ్ఞానులను క్షమించయ్యప్ప, వాళ్లకు జ్ఞానభిక్ష ప్రసాదించయ్యప్ప, వాళ్ళ మీద కరుణను చూపించయ్యప్ప. పాపం
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, అజ్ఞానంతో చేస్తున్నారో, అహంకారంతో చేస్తున్నారో, అహంభావంతో చేస్తున్నారో, విర్రవీగి పేట్రేగిపోయి చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ మీద కూడా నీ దయా దృష్టి చూపించిన ఆయన. అప్పటికి మనకి అయ్యప్పలో, శబరిమలలో ఎన్నో ఎన్నో దృష్టాంతరాలు, మనకి అపశృతులు ఎదురవుతున్నాయి. కొండ చర్యలు విరిగిపట్టడం, లేకపోతే ప్రమాదాలు జరగటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్ర భక్తులు గాయాలు, రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్ర భక్తుల మృతులు, ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చేస్తున్నాయి. జరిగినప్పుడు అమ్మ, మరి పాపం చేస్తే రాదు, మరి పాపం చేస్తే వెళ్ళేవాళ్ళు మంచి నియమనిష్టలతో వెళ్ళలేదు, మనకి మనమే అనుకుంటాం చేసేదాన్ని మనం చేస్తూ. ఇలాంటివన్నీ లేకుండా క్షమించు స్వామి మా తప్పుల్ని, అజ్ఞానంతో నేను చేసే తప్పుల్ని క్షమించు నాయన. ఒక తండ్రిగా క్షమించి ఈ బిడ్డలందరినీ ఆదరించు, ఆశీర్వదించు. స్వస్తి భవదీయుడు నారు మంచి.